చదువు అనేది నాకు చాలా, ఆ చదివే ఈ రోజు నేను ఎంతవరకు చేసింది. అప్పుడు సిగ్గుపడలా నేను, 18 సంవత్సరాల వయసు, కానీ చదివించేవాళ్ళు లేరు. చదువు అంటే మా జాతికి తెలియదు. ఏ పిల్లలను కూడా చదువు పంపరు, తెలియదు కూడా. చదవాలని చెప్పి మా నాన్న అడిగా, చదువు అంటే ఏంటి అన్నాడు మా నాన్న. మా నాన్నకి తెలుసు, ఎవరు తెలియదు. చదవడం డబ్బులు కావాలి, చదువుకోవడానికి అవకాశం లేక, చదివించుకోవాలి లేక, అప్పుడు నేను చదువుకోవడానికి ప్రయత్నం చేశాను. రిక్షా నేర్చుకున్నా, తొక్కుడు రిక్షా నేర్చుకున్నా. రిక్షా నేర్చుకొని రాత్రులు రిక్షా నడిపేవాడిని. రాత్రులు 1 గంట అయినా, 2 అయినా, 3 అయినా, అర్ధరాత్రులు రిక్షా నడుపుకొని ఆ వచ్చినటువంటి కూలి డబ్బులతో నేను మా నాన్న కొంత సహాయం చేసి కొద్ది మిగిలిన డబ్బులతో నేను చదువుకున్నాను. అయితే ఎలా చదువుకున్నానంటే 18 సంవత్సరాల వయసులో బలపం తీసుకొని 1వ తరగతిలో కూర్చున్నాను. నన్ను చూసిన పొంతులమ్మ గారు 4 రోజులు సెలవు పెట్టారు బడికి. అంటే అంత భయంకరంగా ఉన్నారు అప్పుడు మన జుట్టు గట్టు చాలా భయంకరంగా ఉండేది. తర్వాత నేను టీచర్లు కాలు పట్టుకున్నాను, ఇది ఏడ్చాను. సార్ నా పరిస్థితి ఇది, నేను చదువుకుంటానన్నా, నాకు చదివించాడన్నా. సరే బాబా అదంత పనిలే, చదువుకోమని చెప్పారు. పెద్దోడినని 1 నుంచి 3, 3 నుంచి 5, 5 నుంచి 7 అలా తీసుకెళ్ళిపోయారు. 3 సంవత్సరాల్లోకి నేను 7వ తరగతి స్టూడెంట్ అయిపోయాను. అదే